ఇవాళ న్యూస్ పేపర్స్ లో వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. లగచర్ల రైతుపై మళ్లీ పిడుగు అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. భూసేకరణకు మరోసారి కాలు దువ్వుతున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం మరో యత్నం. లగచర్ల రోటిబండ తాండాలో పోలీసుల మోహరింపు. 31 నుంచి భూముల సర్వేకు అధికారుల సన్నాహాలంటూ చూస్తున్నాం. 2 గ్రామాల్లో దుద్యాల తహసీల్దార్ సమావేశం. దండం పెడతాం, మా పొలాల జోలికి రావద్దు అంటూ రైతుల వేడుకోలు. భూములు ఇవ్వడానికి ససేమిరా అంటూ కూడా మనం ప్రధానంగా వార్తను గమనించవచ్చు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించట్లేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారక ముందే మరోసారి భూ సేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫామా పేరుతో బలవంతంగా భూములు గుంజుకోవడానికి సిద్ధమై తీవ్ర ప్రజా వ్యతిరేకతను చవిచూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో మార్గంలో తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఫామా క్లస్టర్ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టే కనిపించిన సర్కార్ ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ పేరిట ఉద్రిక్తతలు తగ్గని ఆ పల్లెల్లో మళ్లీ భూ సేకరణకు సిద్ధమైంది. రైతులు తమ పొలాలు ఇవ్వబోమని చెప్తున్నా కూడా పోలీసు బలగాలను గ్రామాల్లో మోహరించి భయానక వాతావరణం సృష్టిస్తోందని మనం వార్తను చూస్తున్నాం. తద్వారా రైతులను లొంగ తీసుకునేందుకు అన్ని ఒత్తిళ్లను ప్రయోగిస్తుందనేది ఈ వార్త సారాంశం. సో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పారిశ్రామిక కారిడార్ కోసం భూ సేకరణపై రోటిబండి తాండాలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మా పొలాల జోలికి రాకండి అంటూ అధికారులను మహిళ వేడుకుంటుంది. గిరిజన మహిళ. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఖచ్చితంగా తాను చేయవలసింది చేసి తీరుతా అనే సంకేతాలు మొదటి నుంచి ఇస్తూ వస్తుంది. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా కూడా మా పొలాలు ఇచ్చే ప్రసక్తి లేదు, మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి ఇన్ని విధాలుగా చెప్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో భూములు గుంజుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుందనే విషయం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పచ్చని ఇంట అప్పుల చిచ్చు అంటూ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. సకాలంలో భరోసా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ అంటూ గమనించవచ్చు. రుణమాఫీ కాలేదు, ఆసరా పింఛను రాలేదు, పెద్ద దిక్కు కోల్పోయి ఆగమైన రైతు కుటుంబం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే ఇవాళకి సరిగ్గా 420 రోజులు అంటే 420 హామీలు 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళకి 420 రోజులు గడిచినాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ హామీని అమలు చేసింది అని అంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా అన్నింటికి కూడా పథకాల్లో కోత పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటి ఆత్మహత్యల వార్తలని మనం ప్రతిరోజు చూడాల్సిన ఒక దుస్థితి కనిపిస్తుంది తెలంగాణలో. రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ అంటూ చూస్తున్నాం. ఇంటి దిక్కు ముఖం చూపెట్టని అధికారులు, కర్మకాండలకు తలడిల్లిన కుటుంబ సభ్యులు అంటూ గమనించవచ్చు. అంటే భారంగా బతుకు వెళ్లదీస్తున్న భార్య పిల్లలు. కేసీఆర్ తెచ్చిన రైతు బీమాతోనే కొంత ఊరట. రైతు పిట్టల సుధాకర్ కుటుంబం దీనగాథ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యుల ఫోటోగ్రాఫ్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు ఫోటోతో ఆయన భార్య, కొడుకు, తల్లి ఉన్న వార్త చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అంటే ఉన్నంతలో రందు లేకుండా బతికిన ఆ ఇంట్లో వ్యవసాయం కోసం చేసిన అప్పులు చిచ్చుపెట్టినాయి. పచ్చగా కళకళలాడిన వాళ్ళ కుటుంబాన్ని ఆగం చేసినాయి. సకాలంలో రైతు భరోసా అందక, రుణమాఫీ కాక, అప్పులతో పాటు మిత్తిలు పెరిగిపోయి ఇంటి పెద్ద పురుగుల మందు తాగి ప్రాణాలు వదలడంతో అతడి భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. అంత్యక్రియలకు కూడా తల్లడిల్లిన కుటుంబీకులు ఇప్పుడు కనీసం తిండికి లేక గోసపడుతున్న ఒక దారుణమైన పరిస్థితి పల్లెల్లో, తెలంగాణ పల్లెల్లో ఇటువంటి కష్టాలే అనేక చోట్ల కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో కనీసం పాలకులు ఆదుకోవాలి, అధికారులు ఆదుకోవాలి, కానీ అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే గతంలో కేసీఆర్ సర్కార్ అమలు చేసిన రైతు బీమా కింద 5 లక్షల సాయం తప్ప ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నుంచి కుటుంబానికి రూపాయి కూడా అందలేదు. పాలకుల నుంచి కనీసం పరామర్శలు కూడా దొరకలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నిజంగా 400కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి ఆత్మహత్యలు చేసుకోకండి, కనీసం ఇది పథకాలు ఇది అమలు చేస్తాం, మేము ఈ విధంగా అండగా ఉంటాం, భరోసా ఇస్తాం, చనిపోకండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం అనేది మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇంకో వార్త గమనించినట్లయితే చెరవీడిన దళిత బంధు అంటూ మనం వార్తని చూస్తున్నాం. ఎట్టకేలకు ఫ్రీజింగ్ తొలగించిన సర్కార్ అంటూ. సో ఈ నేపథ్యంలో హుజురాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు చేసుకుంటున్న దళిత బంధు లబ్ధిదారులు అంటూ మన వార్తను గమనించవచ్చు. 10,408 మందికి 334.63 కోట్లు విడుదల. కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు. ఏడాదిగా బ్యాంకుల్లోనే మూలుగుతున్న నిధులు అంటూ కూడా మన వార్తని గమనించవచ్చు. బహుళ యూనిట్ల లబ్ధిదారుల నిరీక్షణకు తెర అంటూ కూడా చూస్తున్నాం. ఫలించిన బీఆర్ఎస్ పోరు, లబ్ధిదారుల్లో హర్షం. ప్రభుత్వం అధికారం మారిన తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ ఒకటే చెప్తూ వస్తుంది, ఇచ్చిన హామీలు మీరు అమలు చేసేంత వరకు, మీరు ఇచ్చినవన్నీ ప్రజలకు అందేంత వరకు కూడా మేము
ప్రతిపక్షంగా మా వంతు బాధ్యతని పోషిస్తామని చెప్తూ వస్తుంది. దాని ఫలితంగానే ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఉంటూ పథకాలన్నీ ప్రజలకి అందే విధంగా చేసిన కృషిలో ఇదొకటి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పోరాటం చేస్తేనే, బీఆర్ఎస్ అడిగితేనే ప్రభుత్వం ఎంతో కొంత ఇటు చిన్న చిన్న చితక చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఆ 4 పథకాలు ఆగినట్టే అని ఇంకొక వార్త మనం గమనించవచ్చు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు అంటూ చూస్తున్నాం. ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్. కోడ్ గురించి తెలిసి 26న ప్రారంభించారా అంటూ క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎక్కడ చూసినా కూడా బ్రేక్ చేసే ప్రయత్నమే చేస్తుంది. పథకాల అమలుకు సంబంధించి దానికి సంబంధించి వార్త ఇక్కడ 3 రోజులకే పరిమితమైన హడావిడి. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలే. సో ఈ నేపథ్యంలో ఏ 4 పథకాలు ఆగినట్టే అని ఒకసారి గమనిస్తే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు. సో ప్రధానంగా ఈ 4 పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో లబ్ధిదారులు ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు 14 నెలల కాలంలో ప్రభుత్వం ఏం అమలు చేసింది అనంటే ఏమి చేయని పరిస్థితి. మొన్న రీసెంట్గా గ్రామ సభల్లో కూడా ఈ 4 పథకాలకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ప్రధానంగా ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు అర్హులు ఉన్నా కూడా అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చిండు. ఒక పారదర్శకత లేదు. ఎంతవరకు అమలు చేస్తారంటే మండలానికి ఒక గ్రామం చొప్పున అంటూ ఆఖరికి అనిపించిన పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఎలక్షన్ కోడ్ వస్తుందని ముందుగానే తెలిసే ఈ విధంగా ప్లాన్ చేసిండ్రా? ఎందుకంటే ఈ కోడ్ ఉంటుందని తెలిసి కూడా 26 నుంచి మొదలు పెడతామని ఎట్లా చెప్తారు ప్రభుత్వం అనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తుతున్న సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఫిబ్రవరి 2లోగా కుటుంబ సర్వే తుది నివేదిక అంటూ మనం వార్త చూస్తున్నాం. కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలన్న సీఎం అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఢిల్లీలో ఫ్రీ బస్ మిస్ అంటూ మనం వార్త గమనించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇవ్వని కాంగ్రెస్, కర్ణాటక, తెలంగాణ అనుభవాలతో వెనకడుగు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ హామీలు అమలు చేయకుండా ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడికి పోయి మీకన్నీ హామీలన్నీ అమలు చేయించే బాధ్యత నాది, నా జిమ్మేదారి నేను తీసుకుంటా అని చెప్పేసి ఆయన అక్కడ మాటలు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ అమలు చేసిండ్రు తెలంగాణలో పథకాలు అంటే ఎక్కడ అమలు చేయని పరిస్థితి. అదే మాట వచ్చి తెలంగాణలో మాట్లాడి చూడండి అని కూడా ప్రజలు ముఖ్యమంత్రిని ప్రశ్నించిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కుంభమేళాలో తొక్కిసలాట అంటూ మనం ఇంకో ప్రధాన వార్త చూస్తున్నాం. నిన్న మౌని అమావాస్య కావడంతో అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్ళడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో 30 మంది చనిపోయినారు, 60 మందికి గాయాలైనట్టుగా చూస్తున్నాం. మనం త్రివేణి సంగమం ఘాట్ ప్రాంతంలో ఘటన అంటూ గమనించవచ్చు. అమృత ఘడియల్లో స్నానానికి పోటెత్తిన భక్తులు అంటూ మనం వార్త గమనిస్తున్నాం. భక్తుల మధ్య తోపులాటతో విరిగిన బ్యారికేడ్లు. ప్రయాగ్రాజ్కు ఒక్కరోజే 10 కోట్ల మంది. సో వీఐపీలపైన ప్రభుత్వం ధ్యాస అంటూ విపక్షాలు ధ్వజమెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ తొక్కిసలాటలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. అక్కడ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. తమ వాళ్ళను కోల్పోయి రోధిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే మెడికల్ పీజీ ఆగమాగమంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం మనం. స్థానిక కోటా రద్దుతో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం. తెలంగాణ బిడ్డలకు తగ్గనున్న అవకాశాలు. రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం. భవిష్యత్తులోనూ ఇన్ సర్వీస్ కోటాకు ముప్పు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలపై దుష్ప్రభావం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. నివాస ఆధారిత పీజీ మెడికల్ కోటా రద్దు అంటూ కూడా గమనిస్తున్నాం. మెరిట్తోనే అడ్మిషన్స్ ఉండాలి అంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే 3 ఎంఎస్సీ స్థానాలకు 27న ఎన్నికలు అంటూ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఎన్నికల కోడ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా పథకాల అమలు అటకెక్కినట్టుగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ ఉంటుంది. నామినేషన్కు తుది గడువు ఫిబ్రవరి 10, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11, నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 13, పోలింగ్ ఫిబ్రవరి 27, పోలింగ్ సమయం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు, ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీ. సో ఎన్నికల కమిషన్ ఇట్లా షెడ్యూల్ విడుదల చేసింది 3 ఎంఎస్సీ స్థానాలకు సంబంధించి. ఇంకోవైపు చూసుకుంటే ప్రధానంగా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అంటూ మనం వార్తని గమనిస్తున్నాము. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో అస్వస్థత గురైన విద్యార్థులు 22 మంది. సో ఎల్లారెడ్డిలో భోజనం వికటించి వాంతులు చేసుకున్న విద్యార్థులు 16 మంది. సూర్యాపేట హాస్టల్లో అనారోగ్యానికి గురైన విద్యార్థులు 5 మంది. సో ఎట్లా ఉంది పరిస్థితి అని అంటే
పాఠశాలలు మొత్తం ఫుడ్ పాయిజన్ ఇట్లా మల్టిపుల్ నెంబర్స్ మనకి కనిపిస్తున్న ఒక దారుణమైన పరిస్థితి. చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి చాలా పాలవుతున్న సిచ్యువేషన్ తెలంగాణలో మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇస్రోవైట్ 100 అని చూస్తున్నాం. విజయవంతమైన 100వ ప్రయోగం. 46 ఏళ్లలో 100 ప్రయోగాలు చేపట్టిన ఇస్రో. వీటిలో పిఎస్ఎల్వి ద్వారానే 62 మిషన్స్, 5 ఏళ్లలో మరో 100 ప్రయోగాలు లక్ష్యంగా ముందుకెళ్తున్న వాతావరణం కనిపిస్తుంది. పరిపాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే విషయం చాలా స్పష్టంగా ప్రతిరోజు జరుగుతున్న సంఘటనలే మనకి చెప్తున్నాయి. దాన్ని బలపరుస్తూ ఇంకొక సంఘటన, పాలమూరులో పల్లి రైతులొల్లి అంటూ మనం వార్త చూస్తున్నాం. 200 ధర పెంచుతామని చెప్పి మాట తప్పడంతో ఆందోళన అంటూ మన వార్త గమనించవచ్చు. మార్కెట్లోకి రైతులను అనుమతించని పోలీసులు అంటూ కూడా మనం చూస్తున్నాం. సో మహబూబ్ నగర్ మార్కెట్లో పల్లి రైతులు రెండవ రోజు కూడా వాళ్ళ ఆందోళనకు దిగినరు. ఆందోళనకు మంగళవారం ముందు రోజు ఆందోళనకు దిగి వచ్చిన అధికారులు క్వింటాల్కు 200 ధర పెంచి ఇస్తామని చెప్పిండ్రు. కానీ మాట తప్పడంతో మళ్ళీ వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా పత్తి కొనుగోళ్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. పాత ధరకే కొంటుండడంతో వ్యాపారులను రైతులు నిలదీసిండ్రు. ధర పెంచితే తమకు నష్టం వస్తుందని, తమపై భారం పడుతుందని తెగేసి చెప్పిండ్రు. దీంతో రైతులు మళ్ళీ ఆందోళనకు దిగిండ్రు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ 200 పెంచుతున్నామని చెప్పినా కూడా వ్యాపారులు లెక్క చేయకుండా పాత ధర కొనుగోలు చేయడంతో వాళ్ళ రైతులంతా కూడా మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళన చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏం చేస్తుందంటే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, కానీ సమాధానించే ప్రయత్నం చేసిండ్రు. రైతులు వినకపోవడంతో ముందస్తుగా బయటకు పోకుండా మార్కెట్ యార్డ్ గేట్లు మూసేసిండ్రు. మార్కెట్ కార్యాలయంలోకి వెళ్లకుండా అక్కడ కూడా గేట్ బంద్ చేసిండ్రు. మార్కెట్ పాలకవర్గం ఇచ్చిన హామీ మేరకు 200కు క్వింటాల్కు పెంచి కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేసినా కూడా పట్టించుకోని పరిస్థితి. అయితే ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి, టెంపరీగా వాళ్ళైతే ఆందోళన విరమించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇస్తామన్న ధర ఇవ్వాలని పల్లి రైతులంతా కూడా ఆందోళనకు దిగిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మళ్ళీ రైతులే ఇక్కడ వైరాలో మిర్చి రైతు ఆందోళన అంటూ చూస్తున్నాం. మనకి పాలమూరులో పల్లి రైతుల ఆందోళన, ఇక్కడ వైరాలో మిర్చి రైతుల ఆందోళన. ఖమ్మం జిల్లా వైరాలోని లాలాపురం దగ్గర కళ్ళంలో మిర్చిని చూపిస్తూ నిరసన తెలుపుతున్న రైతు సంఘ నాయకులు, రైతులు అక్కడనే కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలకు 20,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కరెంటు కోతలు నివారించాలి అంటూ మనకి కనిపిస్తుంది, ట్యాగ్లైన్ కనిపిస్తుంది. కరెంటు కోతలు నివారించి పంటలు కాపాడాలని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి సబ్స్టేషన్ ముందు ఏఈకేఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. వెంటనే కోతలను ఎత్తివేసి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరిండ్రు. బయ్యారం నుంచి ఈ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రేచపల్లిలో యూరియా కోసం రైతుల బారులు అంటూ మనం వార్త చూస్తున్నాం. అంటే ఎక్కడ చూసినా ఆందోళన చేయక తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు బారులు తీరి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో జగిత్యాల జిల్లా సారంగపూర్ సహకార సంఘంలోని రేచపల్లి గోడం దగ్గర రైతులు యూరియా కోసం బుధవారం ఉదయం నుంచి బారులు తీరిండ్రు. ఈ విషయమై సహకార సంఘ సిఓ శివకుమార్ను వివరణ కోరితే రేచపల్లిలో ఒక్కొక్క రైతుకు 3 బస్తాలు, సారంగపూర్లో 5 బస్తాల చొప్పున పంపిణీ చేసినామని చెప్పేసి ఆయన చెప్పిన వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎవరు పనులు చేసుకుంటున్న పరిస్థితి కనిపించట్లేదు. హామీలు అమలు చేయండి, సమస్యలు తీర్చండి అని పోరాటం చేయడానికి ధర్నాలు చేయడము, లైన్లలో నిలబడడంతోనే రోజులు గడిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఖాళీ బిందెలతో ధర్నా అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని 19వ వార్డుకు చెందిన మహిళలు తాగునీటి కోసం మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఖాళీ బిందెలు, బకెట్స్తో ఆందోళనకు దిగిండ్రు. 5 నెలలుగా నీళ్లు సక్రమంగా సరఫరా కావట్లేదని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా సమస్య తీరట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు అనేది ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్ అండ్ ఈ వార్తకు సంబంధించిన సారాంశం. ఇంకోవైపు మిగతా వార్తలను కూడా గమనిస్తే రాబందు సర్కార్ను రైతాంగం క్షమించదు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. పాలమూరు వేరుశెనగ రైతుల ఆందోళన కనిపించట్లేదా అంటూ సీఎం రేవంత్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం ఫ్రంట్ పేజ్లో మనకి వార్త కనిపించింది. అంటే కోడ్ నేపథ్యంలో ఈ 4 పథకాలు ప్రధానంగా బ్రేక్ పడుతుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిన నేపథ్యంలో సో ఇందిరమ్మ ఇండ్లకు మోక్షం ఎప్పుడు అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే 14 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. 1-2 సార్లు దరఖాస్తులు తీసుకుంది, కానీ చివరికి గ్రామాల్లో వివాదాలు, ఘర్షణలతో ఈ నెల 26న పథకాన్ని ప్రారంభించింది. కానీ
కోడ్ నేపథ్యంలో నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో మరొకసారి బ్రేక్ పడిగింది. అయితే ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదు అనేది అర్హులు వాపోతున్నారు. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులది కూడా ఇదే పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఏడాదంతా డౌటే అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఆగిపోయిన 4 పథకాలు ఈ ఏడాది తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికలతో ఈ ఏడాదంతా కోడ్తోనే గడిచిపోనుంది. దీంతో ఆ 4 పథకాలకు ఈ సంవత్సరంలో మోక్షం కలిగే అవకాశం లేదు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఉద్దేశపూర్వకంగానే 26న ఈ పథకాలను ప్రారంభించిందా అనే ఒక డౌట్ అనేది, సందేహం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఈ ప్రభుత్వానికి ప్రజలకు కావాల్సిన పనులు చేసే ఉద్దేశం లేదు అనే విషయం ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇథనాల్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలంటే ఇంకో వార్త చూస్తున్నాం. ఎమ్మెల్సీ చెల్లా, ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ అంటూ చూస్తున్నాం. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రైతు దీక్షలకు మద్దతు అంటూ మనం వార్తని గమనించవచ్చు. సో ఇక్కడ రాజోళి మండలం పెద్ద ధన్వాడలో రైతుల రిలే దీక్షలో ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడి వాళ్ళకి మద్దతు తెలుపుతున్న ఫోటోగ్రాఫ్ అది. ఇంకోవైపు చూసుకుంటే బిల్లులు రాకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. తెల్లరాళ్లపల్లి జీపీ దగ్గర మాజీ సర్పంచ్ ఆందోళన అంటూ మనం వార్త గమనిస్తున్నాం. తన హయాంలో అభివృద్ధి పనులు చేపట్టినా ఇప్పటికీ బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ శాంతమ్మ వాపోయినరు. వనపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామ పంచాయతీ దగ్గర నిరసన తెలిపిండ్రు. తండాలో వివిధ పనులు చేపట్టినా బిల్లులు మంజూరు కాలేదంటూ విచారం వ్యక్తం చేసిండ్రు. పనుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారాల దగ్గర 12 లక్షలు అప్పు చేసిండ్రు. సో ఈ విషయాన్ని జిల్లాధికారుల దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం లేకుండా పోయింది. బిల్లులు ఇవ్వకపోతే తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ ఆమె హెచ్చరించిన ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకోవైపు ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తుంది. మృతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ మనం చూస్తున్నాం. లబ్ధిదారుల్లో చనిపోయిన వారి పేర్లు ఒకవైపు అర్హుల పేర్లు లిస్టుల్లో జాబితాలో లేవు అనే ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఎట్లా ఉంది లిస్ట్ అంటే తప్పుడు తడకగా ఉందనేది ప్రతి చోట, అంటే ఒక తప్పుడు తడకగా లేని లిస్ట్ ఎక్కడైనా ఉంది అంటే లేదేమో అన్నట్టుగానే కనిపిస్తుంది. మృతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటూ చూస్తున్నాం. లబ్ధిదారులు చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. మరణించి 12 ఏళ్ళు అయినా కూడా ఎంపిక, అంటే రీసెంట్గా ఏదో జరిగింది అప్డేట్ లేదు అన్నట్టుగా కాదు, 12 సంవత్సరాలు అయిపోయినా కూడా వాళ్ళ పేర్లు అక్కడ కనిపిస్తున్నాయి. 8 మంది కూలీల పేర్లు ప్రత్యక్షం. సో అవాకైన జంగిలికొండ గ్రామస్తులు అంటూ చూస్తున్నాం. మహబూబాబాద్ సంబంధించి ఈ వార్త. మహబూబాబాద్ రూరల్ మండలం పరిధిలోని జంగిలికొండ గ్రామస్తులు వాళ్ళ అవాక్కైండ్రు. 12 ఏళ్ల క్రితం చనిపోయిన రైతు కూలీల పేర్లు ఉండడంతో ఇదేం లబ్ధిదారుల ఎంపిక బాబోయ్ అంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. సో అర్హుల జాబితాలో చనిపోయిన వాళ్ళ పేర్లను అధికారులు చదివి వినిపించడంతో ఈ విషయం బయటకు వచ్చింది అని చెప్పేసి మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే నగర కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వాలి అంటూ మనకి ఒక వార్త కనిపిస్తుంది. గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ ప్రతిపాదన అంటూ చూస్తున్నాం. తీర్మానం చేయాలని పట్టుబట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం దగ్గర ప్లకార్డుతో నిరసన, ఎట్టకేలకు ఆమోదించిన కౌన్సిల్ అంటూ మనం దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను కూడా గమనించవచ్చు. ఇంకొకసారి మిగతా అప్డేట్స్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే హామీల తిప్పలు దావోస్ గప్పాలంటూ మనకు వార్త కనిపిస్తుంది. పెట్టుబడులపై రేవంత్ బడాయి, గతంలో 10,000 కోట్లు రాలేదు, హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. సచివాలయం ఉండగా సిసిఎస్లో సమీక్షలు ఎందుకు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. పోలీస్ మాఫియా పాలనక అంటూ కూడా ప్రశ్న రేకెత్తిస్తున్నారు. అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్తో బాధపడుతున్న సీఎం అంటూ కేసీఆర్ది నాడు సుస్థిర పాలన, నేడు అస్థిర పాలన అంటూ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే నల్గొండ గులాబీలకు అభినందనలు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ మనం గమనించవచ్చు. నల్గొండ రైతు మహాధరణ అద్భుత విజయం సాధించడంతో అందులో భాగస్వామ్యమైన గులాబీ సైనికులను కేటీఆర్ అభినందించిండు. రైతాంగానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పడానికి నల్గొండలో మంగళవారం చేపట్టిన రైతు ధర్నా సభ నిదర్శనం అని చెప్పేసి ఆయన చెప్పిండు. ధర్నా విజయవంతం చేసిన రైతాంగానికి పార్టీ శ్రేణులకు ఆయన థ్యాంక్స్ చెప్పిన వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే హే మహాత్మా కాంగ్రెస్ కళ్ళు తెరిపించు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 420 హామీలపై బీఆర్ఎస్ వినూత్న నిరసన, ఇవాళ గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు బీసీలపై రాజకీయ కక్ష మానుకోవాలి అంటూ బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు
రేవంత్వి ఊసరవెల్లి మాటలు అంటూ మనం వార్త చూస్తున్నాం. ప్రభుత్వ అస్పష్ట విధానాలతో అన్నదాతల అవస్థలు అంటూ మనం గమనించవచ్చు. సగం మంది రైతులకే రుణమాఫీ, రైతు భరోసా 12,000కే పరిమితం, ఆత్మస్థైర్యం కోల్పోయిన రైతులు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కుప్పల ఈశ్వర్ మండిపాటు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు అచ్చంపేటకు సంబంధించిన వార్త, హాస్టల్లో ఊడిపడ్డ పైప్ అంటూ మనం వార్తను చూస్తున్నాం. సో అక్కడ విద్యార్థినికి గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త. నిర్వహణ కూడా ఎక్కడ కూడా సరిగ్గా చేయని సిచ్యువేషనే కనిపిస్తుంది. ఇంకోవైపు చైత్య భూమిని దర్శించిన శ్రీనివాస్ గౌడ్ అంటూ చూస్తున్నాం. ముంబైలోని అంబేద్కర్ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశం చైత్య భూమిని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించిన వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే 31న జాగృతి రౌండ్ టేబుల్ మీటింగ్ అంటూ వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రముఖులతో చర్చ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ఉపన్యాసం. చర్చలో ఇరిగేషన్ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్స్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు గ్యారంటీలే కాంగ్రెస్కు ఉరితాళ్లు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. 100 రోజుల్లో 420 హామీల అమలుకు హామీ, 420 రోజులైనా అమలు చేయలేని వైనం, కాంగ్రెస్ పాలనలో భారీగా పెరిగిన క్రైమ్ రేట్ అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కమెంట్ చూస్తున్నాం. సో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే ఇప్పుడు కాంగ్రెస్కు ఉరితాళ్లుగా మారిన పరిస్థితి కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకోవైపు చూసుకుంటే మైనారిటీలకు కాంగ్రెస్ ధోకా అంటూ మనం వార్త చూస్తున్నాం. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, ఇమాం మౌజం ఖాదీంలకు గౌరవ వేతనాలు ఎప్పుడు ఇస్తారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమబొజ్జు బెదిరించిన చర్యలు లేవంటూ బీఆర్ఎస్ నేత ఇంతియాజ్ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు చూస్తే కార్పొరేట్లకు దోచిపెడుతున్న రేవంత్ సర్కార్ అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ప్రభుత్వంపై త్వరలో ఉద్యమ కార్యాచరణ అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చేసిన కమెంట్స్ మనం అక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు కమ్యూనిస్టుల అణచివేతకు బీజేపీ కుట్ర అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సిపిఏ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి చేసిన కమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇంతకుముందు మనం ఫ్రంట్ పేజ్లో చూసినాము. పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి సంబంధించి మల్టిపుల్ ప్లేసెస్లో, అంటే ఒకవైపు ధన్వాడలో, ఎల్లారెడ్డిలో, సూర్యాపేటలో 3 చోట్ల కూడా ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అనారోగ్యం పాలైన పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలు అనారోగ్యానికి గురైనరు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వ పాఠశాలల మీద ప్రభుత్వ నియంత్రణ కొరవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది.